गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदा शिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् चतुर्नमः। अथ करन्यासः ॐ हंसां सूर्यात्मने अङ्गुष्ठाभ्यां नमः। ॐ हंसीं सोमात्मने तर्जनीभ्यां नमः। ॐ हंसूं निरञ्जनात्मने मध्यमाभ्यां नमः।
ॐ हं सैं निराभासात्मने अनामिकाभ्यां नमः। ॐ हं सौं अतनु सूक्ष्मात्मने कनिष्ठकाभ्यां नमः। ॐ हं सः अव्यक्तात्मने करतलकरपृष्ठाभ्यां नमः. ఈ చెప్పిన ప్రకారము చేతి అంగుష్టము మొదలైన వానియందు క్రమముగా ఉంచవలెను. హృదయాది న్యాసం కూడా చదివేసి. అథ హృదయాధిన్యాసః. ఓం హం సాం సూర్యాత్మనే హృదయాయ నమః. ఓం హం సీం సోమాత్మనే శిరసే స్వాహా. ఓం హం సూం నిరంజనాత్మనే శిఖాయై వషట్. ఓం హం సైం నిరాభాసాత్మనే కవచాయ హూం. ఓం హం సౌం అతను సూక్ష్మాత్మనే నేత్రత్రయాయై వౌషట్. ఓం హం సహ అవ్యక్తాత్మనే అస్త్రాయ ఫట్. ఓం భూర్భువః సోవరోమితి దిగ్బంధః. ఈ ప్రకారము హృదయము మొదలైన వానియందు క్రమముగా ఉంచవలయును. ఏ ఏ ఉపాసనకైనా సరే అంగన్యాస కరన్యాసముల ద్వారానే ఉపాసన చేయబడుతుంది. ఈ సూత్రాలను మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక ఉపాసనకి మనం చేయడం మొదలుపెట్టాం. అందుకని ఎవరైనా ఏదైనా నేను మంత్ర జపం చేస్తున్నానండి, లేదా మంత్రోపదేశం తీసుకున్నానండి అంటే, అమ్మా విధిపూర్వకంగా తీసుకున్నారా, లేదా విధిపూర్వకంగా మీకు ఇచ్చారా, ఏ సాంప్రదాయం, అంగన్యాస కరన్యాసాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలు పారంపరికంగా అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరికీ ఉపయోగపడేటటువంటి పారంపర్యం గురు గీతా పారంపర్యం. ఇది అందరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకని అంటే ఈ విధానం ప్రతి మంత్రోపదేశానికి, ప్రతి ఉపాసనకి కూడా ఉంటుంది. జాగరూకులై ఇది తెలుసుకోవాలి. దీని వెనక చాలా విశేషమైనటువంటి ప్రయోగాలు, ఉపసంహారాలు, విశేషమైన ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. సరే, సూక్ష్మంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ విద్య, బ్రహ్మ విద్య రెండు ఒకటే. అలాగే శివపంచాక్షరి ఉపదేశం పొందటం కూడా బ్రహ్మ విద్యకి ఉపయుక్తమే. అలాగే అష్టాక్షరి మంత్రోపదేశం పొందడం కూడా బ్రహ్మ విద్యకు ఉపయుక్తమే. ఏమండి, అష్టాక్షరైన, పంచాక్షరైన, షోడశాక్షరైన, ఇట్లా అనేక రకాల ఉపదేశాలు ఆయా సాంప్రదాయ రీతులలో భారతదేశంలో చలామణిలో ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మానవ దేహం త్రికూట నిర్మితం. ఇది గుర్తుపెట్టుకోవాలి. త్రికూట నిర్మితం అంటే అర్థం ఏంటంటే 3 కూటత్రయ కళేబరా అమ్మవారి నామం. ఏమిటయ్యా నీ శరీరం కాదురా బాబది, కూటత్రయ కళేబరా, నీ శరీరమే అమ్మవారు. శవం అంటానికి వీలు లేదు. శవవాహిని, శవాన్ని వాహనంగా ఉపయోగిస్తున్నట్ట తల్లి. నీకు శవం, కానీ ఆవిడకి అది వాహనం. కాబట్టి శివం. కాబట్టి నీలో ఉన్న శివము దైవమే, నీ కళేబరం కూడా దైవమే.
శరీరాత్మ దేహాత్మ నిరసించమంటూ ఉంటాం. నిరసించడం అంటే ఏం నిరసించాలి? సంగత్వాన్ని కర్తృత్వాన్ని నిరసించమని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని చాలామంది విపరీతార్థాన్ని స్వీకరించి వామాచార సాంప్రదాయంలో అనేక రకాల ప్రయత్నాలు చేయడం అనేది తగని పని. సమయాచారంలో ఉపాసన చేయాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటండి అంటే మనకి కంఠం వరకు ఉన్నటువంటిది వాగ్భవ కూటం. నాభి నుంచి దిగువకున్నదంతా కూడా శక్తి కూటం. నాభికిను కంఠానికి మధ్యస్థానంలో ఉన్నది కాబట్టి మధ్యకూటము అన్న. ఇది కూటత్రయం. ఈ కూటత్రయం ఎప్పుడు కూడా ఎలా పనిచేయాలట? కౌళిని కులయోగిని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాయన ఈ కూటత్రయాన్ని అనుసంధానం చేస్తున్నటువంటి శక్తి కౌళిని, ఆవిడ కులయోగిని. కులము అంటే మనం ఏదో విపరీతార్థాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏదో ఏ కులంలో పుట్టావంటే నేను యోగుల కులంలో పుట్టాను, నేను మహర్షుల కులంలో పుట్టాను, నేను బ్రహ్మర్షుల కులంలో పుట్టానని చెప్పుకునే సాంప్రదాయంలో వచ్చాం మనం. అంతేగాని కులం అంటే ఇవాళ చెప్పుకున్నటువంటి కులము కాదు ఇది. ఈ కులం కాదు. ఈ కులం ఇది దేనికి చెప్తున్నామో తెలియని కులం ఇది. అంటే శరీరానికి చెప్తున్నామో తెలియదు, సంప్రదాయానికి చెబుతున్నామో తెలియదు, ధర్మానికి చెప్తున్నామో తెలియదు. ఇది అర్ధరహితం, ఇది వాచ్యార్థం, ఇది స్థూలార్థం, ఇది వాస్తవం కాదు. పూర్వం ఒక కాలంలో ఎలా చెప్పుకునేవాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు పారంపర్యం, వారి వారి గోత్ర ఋషుల పేర్లు చెప్పి వాళ్ళు ఏ వేద శాఖకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని పాటిస్తున్నారో చెప్పుకుని వారు ఏ అధ్యయనం చేస్తున్నారో చెప్పుకునేవారు. ఎవరినైనా తమను తాము పరిచయం చేసుకోండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నామనుకోండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఇట్లా చెప్పుకునేవాళ్ళు. ఆత్రేయస జవనానుసా సేవాస్య త్రయా ఋషేయ. అయ్యా మా కులంలో మా గోత్రానికి ఫలానా ఆత్రేయస గోత్రోద్భవస్య, నేను ఆత్రేయస గోత్రంలో పుట్టాను. ఆ ఆత్రేయస గోత్రానికి మూల పురుషులైనటువంటి ఆ త్రయా ఋషేయ, ఆ ముగ్గురి ఋషి సాంప్రదాయంతో నేను జీవిస్తున్నాను. ఏం చదువుకుంటున్నావయ్యా? తైత్తిరీయ కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖాధ్యాయి. ఏమయ్యా ఆ వేదం చదువుకున్నావా? ఆ తైత్తిరీయ శాఖ చదువుకున్నావా? సంతోషం. అందులో చాలా సూత్రాలు ఉంటాయి. మళ్ళీ అశ్వలాయన సూత్రం, ఆపస్తంభ సూత్రం, ఇలా రకరకాల సూత్రాలు ఉంటాయి. సో నువ్వేం చదువుకున్నావు? ఆపస్తంభ సూత్రాన్ని చదువుకున్నానండి. సరే, మంచిది, సంతోషం. ఇంతకీ నీ వ్యవహారనామం ఏమిటి? విద్యాసాగర శర్మాహం భో అభివాదయే. అయ్యా నమో నమః, విద్యాసాగర్ శర్మ అనబడే నేను అంతే. నన్ను ఎవరో ఏదో పేరు పెట్టి పిలవాలి కదా, ఆ పిలవడానికి ఉపయోగపడే నేను అభివాదం చేస్తున్నాను. ఇప్పుడు విద్యాసాగర్ శర్మ అహంభో అభివాదయ్య అంటే అర్థం ఏంటంటే నేను నీకు తల వంచుతున్నాను, అభివాదయే, తల వంచి నమస్కరిస్తున్నాను. ఇలా తమని తాము పరిచయం చేసుకునే సంప్రదాయం మన సనాతన ధర్మంలో ఇచ్చారు. ఎందుకనిట నమస్కరించేటప్పుడు కూడా నువ్వు తల ఎగరేసే అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కొద్దిగా భిన్నమైన జీవన విధానం. ఎవరికి వాళ్ళు ఏదో కొద్దిగా ఏదన్నా రాగానే నేల మీద నిలవలేని పరిస్థితులు అన్నమాట. అన్నీ ఉన్న మా చిన్నప్పుడు మా నాయనమ్మలు అమ్మమ్మలు చెప్పేవాళ్ళు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది నాయన, ఏమీ లేని ఆకు ఎంగిలిస్తారు ఆకువలే ఎగిరెగిరి పుడుతుంది నాయన. ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా జీవితంలో ఎగిరెగిరి పడుతున్నాం అనుకోండి, ఓహో ఎంగిలాకు అనమాట. ఓ సరే, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందా? మానవులు ఎవరైనా ఎంగిలాకు కోరతారా? కోరరు కదా. పుల్లిస్తారా కట్ట. సుబ్బారావు గారు వడ్లవల్లేరు ఉండేవారు. ఏం చేస్తావురా పుల్లిస్తరాకు, ఎత్తి బయటపడేయి అనేవారు. దేహాత్మ భావం అనేది ఎంగిలి విస్తరాకు, దివ్యాత్మ భావం అనేది, పరమాత్మ భావం అనేది అణిగిమణిగి ఉండే ఆకు అనమాట. చూడండి,
మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువై ఉండి కూడా ఏం పని స్వీకరించాడు? ఆయనంతటా ఆయనే స్వీకరించాడు. ఆయనకి ఎవరు పని చెప్పగలిగేవాళ్ళు లేరు. ఆయన నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పలేదు. అంటే నేనే రథాలు తోలుతాలేవయ్యా అన్నాడు. ఏ అట్లాగే ధర్మరాజు గారు రాజసూయ యాగం చేశారు. రాజసూయ యాగం మరి అంత పెద్ద యాగం చేసేటప్పుడు తలా ఒక పని చెప్పాలి కదా, నాకు కూడా ఏదన్నా పని చెప్పబోయా అన్నాడు. నీకు నేను పని చెప్పగలనా పరమాత్మ అన్నాడు ధర్మరాజు. సర్లే నువ్వు చెప్పలేవు కానీ నాకు తగిన పని నేనే ఎంపిక చేసుకుంటాలే అన్నాడు. చూశాడు ఆ మొత్తం రాజసూయ యాగం మొత్తం మీద ఆకులు ఎత్తే పని తీసుకున్నాడు. అందరూ భోజనాలు చేసిన తర్వాత చిట్ట చివరి భోజనం అయిపోతూ ఉంటుంది కదా, అందరినీ పలకరించినట్టు ఉంటుంది భోజనం చేసేటప్పుడు. పలకరించి పరమాత్మ పలకరింపులు అయిపోతాయి, ఏకంగా ఎంగిలి విస్తరాకులు ఎత్తేస్తాం. మరి ఈ ప్రపంచంలో మనం ఏం చేసాం? ఎంగిలి విస్తరాకులు ఎత్తాలి అంటే అది మళ్ళా ఫలానా వాళ్ళే చెయ్యాలి. నేనెత్తడం ఏమిటండి? అందుకని ఆశ్రమాలలో అసలు ఈ గొడవే ఉండదు. ఎవరి కంచం వాడే, ఎవడి కంచం వాడే తెచ్చుకోవాలి, ఎవడి కంచం వాడే కడుక్కోవాలి, ఎవడి కంచం వాడే బాధపరచుకోవాలి. ఒకడికి ఒకడు సేవ చేసే విధానాలు ఆశ్రమాలు ఉండవు. అందుకని పూర్వకాలం సనాతన ధర్మంలో గురుకులాలలో స్వయంపాక పద్ధతి. ఎవరన్నా వాడే వండుకోవాలి, ఎవరి జపం వాడే ఎట్లా చేసుకుంటున్నాడు, ఎవరి అర్చన వాడే ఎలా చేసుకుంటున్నాడు, ఎవడికి జ్ఞానం అవసరం ఎలాగా వాడికే అవసరం. పక్కవాడికి ఏం ప్రయోజనం? వాడి జ్ఞానం వల్ల వాడికే ప్రయోజనం. కాబట్టి మనం అందరం రోజువారీ జీవన విధానంలో ఎక్కడో దారి తప్పేశాం అన్నమాట. ఏమైనా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు? గృహస్థాశ్రమంలో ఉన్నాను. ఆశ్రమమే కదా అది. అంటే మరి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆశ్రమ జీవనాన్ని పాటించాలి కదా, పాటించడం లేదు కదా. విసిరి సింకులో పడేస్తాడు అక్కడ ఎవరో సేవకులు ఉన్నట్టు. తప్పు కదా. జాగరూకుడవే గమనించుకోవాలి. ఎప్పుడూ మరొకరికి భారం కాకూడదు. ఎవరు చెప్పారయ్యా? ఎవరు చెప్పారేమిటి? మా గురువు గారు చెప్పారు. ఒక్క మెతుకు అన్నం పారేయకూడదు. ఎందుకని? పండించడానికి పడే కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటి పాఠం నాకు నేర్పింది. అంటే నేను ఎప్పుడూ అసలు ఒక మెతుకు కూడా పారేసే విధానమే లేదు. కానీ ఆ చిట్ట చివరి కంచంలో నీళ్లు కూడా కడిగి తాగేసేవాడు మనందరి గురువు గారు నిర్భయానంద స్వామి వారు. ఏంటయ్యా అంటే రైతు కష్టం అయ్యాది. రైతుగా పనిచేస్తే తెలుస్తుంది. మీరందరూ డబ్బులు పెట్టి కొనుక్కుని తినేవాళ్లే కానీ పంట పండించిన వాళ్ళు కాదు కదా. పంట పండిస్తే కష్టం తెలుస్తుంది. ఆ కష్టాన్ని మనం కొంచెం ఈషణ మాత్రమైనా వృధా చేసే అధికారం ఎవరిచ్చారు? ఇవాళ డబ్బు ఉందని ఎంతో వృధా చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది. 60% ఆహారం వృధా అవుతుందట భూమి మీద. 60% ఆహారం వృధా అయితే అసలు ఆ పండించడానికి ఎంత కష్టం, ఎంత ధనం కూడా శ్రమ చేస్తేనే కదా వచ్చింది. కాబట్టి ఇప్పుడు వృధా చేయకూడదు. సరే, ఈ కరన్యాసం అంగన్యాసం అనేటటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఎంత ముఖ్యమైనవయ్యా అంటే గురువుని ధారణ చేయడానికి ఉపయోగపడతాయి. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ క్రమంలో మొదటి 4 బహిరంగ సాధనలు, తరువాతి 4 ఆంతరంగిక సాధనలు. ఉపాసన ద్వివిధంబులు. బహిరంగంగా బహిర్ముఖంగా ఆశ్రయించే పద్ధతి ఒకటి, అంతర్ముఖంగా ఆశ్రయించే పద్ధతి ఒకటి. అంతర్ముఖంలో ధారణ చేయడానికి ఉపయోగపడే విధానం అంగన్యాస కరన్యాసం. అంటే ఈ శరీర అంగ ప్రత్యంగములన్నీ కూడా పరమాత్మయే. ఈ అంగ ప్రత్యంగములంతా కూడా బ్రహ్మమే. ఈ అంగ ప్రత్యంగములంతా కూడా గురువుగారే. ఇప్పుడు శిష్యుడు ఎక్కడ ఉన్నాడు? అసలు అంగన్యాస కరన్యాసాలు ఎవరైతే సరిగ్గా చేశారో శిష్యుడు మిగిలే అవకాశం ఎక్కడ ఉంది? అవకాశమే లేదు. ఎందుకనిట? శిష్యుడు హంసస్వరూపుడు, గురువుగారు పరమహంసస్వరూపుడు. ఇదిట. కాబట్టి గురువుగారిని ధారణ చెయ్యాలట.
ఈ హంసస్వరూపుడు అప్పుడు ఏమైపోతాడు? హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఆ హంస గాయత్రి యొక్క ఉపాసన అతనికి సులభమైపోతుంది. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. జాగరూకుడవై ఈ విధానాన్ని గమనిస్తే మనం ఏ పని చేసినా కూడా చేతులతోనే చేస్తాం. కరాభ్యాం పద్భ్యాం పాదములతో చేస్తాం. ఇంకా దేంతో చేస్తాం? హృదయంతో చేస్తాం, శిరస్సుతో చేస్తాం. జాగరూకుడవై ఈ అంగన్యాస కరన్యాసాలను మనం గమనించినట్లయితే హాదికూటము సాదికూటము అని శ్రీ విద్యలో ఉపాసనా విధానంలో కాదికూటము హాదికూటము సాదికూటము అని 3 కూటములు ఉంటాయి. అంటే పంచదశి మహామంత్రాన్ని 3 కూటములుగా విభజించారు. 3 5 15 అక్షరాలు. అందులో మొదటి 5 అక్షరాలు కాదికూటము, రెండవ 5 అక్షరాలు హాదికూటము, మూడవ 5 అక్షరాలు సాదికూటము. వీటిలో కాదికూటము కామరాజకూటం. అంటే భౌతికమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడానికి దాన్ని ఉపయోగించారు. కాబట్టి గురుగీతలో ఏం చేశారంటే హకార సకారములైన హాదికూటమును సాదికూటమును స్వీకరించారు. ఎందుకని? హకారము పరమాత్మ బీజం, సకారము జీవాత్మ బీజం. ఈ రెండింటి జ్ఞానం ఉంటే చాలు మనకి. జగత్తు యొక్క జ్ఞానం మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదండి అంటే ఎంత అవసరమో అంత జగత్తు నీకు ఇస్తూనే ఉంటుంది ఆ జ్ఞానం. దాని పని అది. ఏమంటే నాకు అమీబా జీవిత చరిత్ర గురించి చదువుకున్నానండి, సంతోషం. మీ ముత్తాత గారి జీవిత చరిత్ర నీకు ఏమైనా తెలుసా నాయన? అబ్బాయి తెలుసుకోలేదండి. పోనీ అటు 7 తరాలు ఇటు 7 తరాలలో ఎవరికైనా బ్రహ్మ విజ్ఞానం ఉందేమో నీకు తెలుసా నాయన? అసలు మా చరిత్రల గురించి నాకు తెలియదే. అయ్యో, మరి అమీబా జీవిత చరిత్ర చదువుకుని ఇప్పుడు ఏం చేస్తావు? అవసరమా కాదా? అవసరమే. అమీబియాసిస్ వస్తే ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి అమీబా జీవిత చరిత్ర డాక్టర్కి అవసరం, నీకెందుకు? కానీ ఇప్పుడు ఏం చేసాం? అందరూ అమీబా జీవిత చరిత్ర చదువుకోవాల్సిందే అన్నాం. అమీబా ఏకకణ జీవి, పుట్టగానే 3 మిలియన్లు అవుతుంది. అది జీవితకాలం మల్టిప్లై అవుతూనే ఉంటుంది. మల్టిప్లై అయిన ప్రతిసారి ప్రతి క్షణం చనిపోతూనే ఉంటుంది. అది కూడా మనకు పాఠం నేర్పుతుంది. ప్రతి క్షణం కూడా ఏదైతే మూల వస్తు కణం ఉందో ఆ మూల వస్తు కణం నష్టం అయిపోతూ ఉంటుంది. ప్రతి నిమిషానికి అది 3 మిలియన్లుగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఒక్క అమీబా మనలోకి చేరిందంటే జీవితకాలం వదిలిపెట్టదండి. అది లోపల అలా ఉండిపోతుంది. అందువలన కలుషితమైనటువంటి నీళ్లు తాగమాకండి, అందులో అమీబాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను బాటిల్డ్ వాటరే తాగుతానండి, అందులో కూడా ఉంటుంది. అదేంటండి, ఫిల్టర్డ్ వాటర్ కదా, బాటిల్డ్ వాటర్ కదా, అయినా సరే అది నీళ్ళలోనే పుడుతుంది. దాని మీద రాసి ఉంటుంది, బెస్ట్ బిఫోర్ అని రాసి ఉంటుంది. అది మనం ఎవరైనా చదువుకోం. నీళ్ళ బాటిల్ కొనుక్కున్నావా లేదా, టక్క మనం ఓపెన్ చేసి చల్లగా ఉందా లేదా, తాగేసామా లేదా. అలా కూడా అమీబియాసిస్ వస్తుంది. కాబట్టి స్టిల్ వాటర్ అంటారు, అంటే నిలవ నీళ్లు తాగితే అందులో అమీబాలు ఉంటాయి. మరి ఇప్పుడు అమీబా జీవిత చరిత్ర మానవుడికి అవసరమా కదా? అవసరమే, ఫార్మాలిటీ. 3 నిమిషాల కోసం తెలుసుకోవాలి. జాగ్రత్త. శౌచం పెద్దలు చెప్పారని, సనాతన ధర్మం చెప్పింది. పారే నీళ్ళే తాగాలి, దట్స్ ఆల్. ఒకటే మాట, శౌచం. ఇప్పటికీ చూడండి మీరు, విదేశీయానం చేయాలి అంటే నీళ్లతో ఇబ్బంది వస్తుందట. ఎందుకనిట అంటే అన్ని చోట్ల పారే నీళ్లు దొరకవు, పారే నీళ్లు దొరికినా తాగడం కుదరదు. బోర్ ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసుకోవడానికి విదేశాల్లో కుదరదు. వాడే వేస్తాడు, ఆ వేసిన నీళ్ళే వాడు ఇచ్చిన నీళ్ళే తాగాలి. ఏమండి ఇండియాలో
ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ బావులు తవ్వుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ నదులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ చెరువులు ఉంటాయి. అసలు ఇండియాలో నీటి కొరత ఎక్కడండి బాబు? కానీ మనం ఏ దశకు వచ్చేసాం? వెతుక్కుంటున్నాం. ఇండియాలో కూడా ఇప్పుడు బాటిల్ నీళ్ళే గతి. ఆనాటి రోజుల నుంచి ఈనాటి రోజులకు వచ్చేసేటప్పటికి ఇంత మార్పు వచ్చేసి, కారణం విచక్షణా జ్ఞానం కోల్పోయి వాడుతున్నాం ప్రకృతి వనరులను. సనాతన ధర్మం జగత్తు యొక్క జ్ఞానాన్ని బోధించింది. ఎలా? దాన్ని పరమాత్మగా చూడమంది, ఆదరంతో చూడమంది. అలాగే ఈ శరీరాన్ని కూడా ఆదరంతో చూడమంది. ఎందుకని? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నువ్వే ధర్మం చేసినా కూడా ఈ శరీరంతోనే చేయాలి. శరీరమే పుల్లిస్తరాగే ఎంగిలిస్తరాగే పడేస్తాను ఇసిరేస్తానంటే ఒప్పుకోలే. నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటానేవాడిని అసలు ఒప్పుకోలే. ఎందుకంటే అందరిలోకల్లా భ్రష్టుడు ఎవరయ్యా అంటే వాడే. ఎందుకని? ఆత్మహత్య వలన కర్మభ్రష్టత్వం, ధర్మభ్రష్టత్వం, జ్ఞానభ్రష్టత్వం మూడు వస్తాయి. కాబట్టి అసలు సనాతన ధర్మంలో మానసిక వ్యాధి అని కానీ, మానసిక వ్యాధి నిపుణులని కానీ, సైక్రియాట్రిక్ కౌన్సిలింగ్ అని కానీ, డిప్రెషన్ అని కానీ, ఆపరేషన్ అని కానీ, సప్రెషన్ అన్న వాటికి స్థానమే లేదు. ఎందుకని? అందరూ పరమాత్మ స్వరూపులే. నీ శరీరం పరమాత్మ, అందులో ఉన్న నేను పరమాత్మ. అసలు రెండో దానికి అవకాశమే లేదు. ఉన్నదంతా బ్రహ్మము. ఎలాగండి? ఈ అంగన్యాస కరన్యాసాలు రోజూ చేసాడు ప్రతివాడు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరు చేసేవాడు. వాళ్ళ దేవతోపాసనకు చేసేవారు. వారి సంప్రదాయాన్ని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి ప్రతిరోజు నిత్య పూజ చేయనటువంటి గృహమే లేదు. నా చేతులలో భగవంతుడు ఉన్నాడు, నా హృదయంలో భగవంతుడు, నా శిరస్సులో భగవంతుడు ఉన్నాడు. నేను భగవద్ లక్షణాలతో జీవిస్తున్నాను. అసలు అశాంతికి స్థానమే లేదు, భయానికి స్థానమే లేదు, అధర్మానికి స్థానమే లేదు. ఇది భారతదేశం. కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళడం ఏమిటి? అసలు పోలీస్ స్టేషన్కే వెళ్ళనవసరం లేదు. ఎందుకని? అధర్మం చేస్తే కదా. అసలు ధర్మం అనే చట్టం దాటితే కదా న్యాయం అనే చట్టం తలుపు తట్టాల్సిన అవసరం వచ్చేది. ధర్మం అనే చట్టం తప్పని వాడికి అసలు న్యాయం అనే చట్టం తలుపు తట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రానే రాదు. ఇది భారతదేశం ఉగ్గుపాలతో తల్లి నేర్పేటటువంటి, తండ్రి నేర్పేటటువంటి జీవన విధానం. తల్లి తండ్రి విషయలంపటులై జీవించే జీవన విధానం భారతదేశంలో లేదు. ఎంతసేపు కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలను అందించడమే తల్లి తండ్రి ప్రథమ కర్తవ్యం, బాధ్యత. అది తల్లి తండ్రి పాత్రోచిత కర్తవ్యం. సరే, నవీన కాలపు పోకడలను మనం కాసేపు పక్కకు పెడితే, ఉత్తమమైన ఆదర్శవంతమైన మహర్షి బ్రహ్మర్షి అనేక మంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ భారతదేశంలో జీవించి చూపెట్టారు ఋషి ప్రోక్తమైన జీవన విధానం. ఎందుకనిటంటే ప్రతి ఒక్కడూ ఋషి వలనే జీవించాలి, తప్పక జీవించాలి, ఆంతరిక సాధనలతో జీవించాలి. అందుకని ఆ పరమాత్మ లక్షణాలను, ఆ గురువుగారి యొక్క లక్షణాలను, ఆ పరమహంస యొక్క లక్షణాలను ఈ అంగన్యాస కరన్యాసాలలో ఇమిడ్చారు. ఏమంటే గురువుగారి దగ్గరికి వెళ్తే నేను గురువుగారి దగ్గర ఏం అబ్జర్వ్ చేయాలి? వాట్ ఐ షుడ్ అబ్జర్వ్? ఆయన ఎలా కూర్చున్నాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా తిన్నాడు, ఆయన ఎలా నడిచాడు, ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎలా పూజ చేశాడు, ఇవేనా? అంటే బాహ్యాన్ని మాత్రమే గుర్తిస్తే అది తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తుంది. గురువుగారి వాళ్ళు పట్టుచీర కట్టుకున్నారా లేరా, గురువుగారు పారాణి పెట్టుకున్నారా లేదా, గురువుగారు తలకి రిబ్బన్ కట్టుకున్నాడా లేదా, గురువుగారు అలంకారం ఎలా చేసుకున్నాడు, అమ్మవారిలాగా చేసుకున్నాడా, అయ్యవారిలాగా చేసుకున్నాడా, గురువుగారు ఇంతకీ ఏం మహిమలు చేస్తాడు? ఏమైనా మీ గురువుగారు ఏం మహిమలు చేస్తారండి? మా గురువుగారు ఏ మహిమలు చేయరు. ఏం చేస్తారండి? మిమ్మల్ని మారుస్తారు. అదొకటే చేస్తాడు. ఈ ప్రపంచంలో జిల్లేళ్లమూడి అమ్మగారు చెప్పారు, మహిమలంటే ఏమిటయ్యా అని అడిగారు ఆవిడ.
అమ్మా మీరేం మహిమలు చేస్తారు, మనకి ఇదే పని కదా. ఏ మహానుభావుడి దగ్గరికి వెళ్ళినా ఇలాంటి ప్రశ్నలు లేకుండా ఉండవు. వీటిని మా చిన్నప్పుడు అనేవాళ్ళు కోడి కొక్కరకాయ ప్రశ్నలు అనేవాళ్ళు. మీరు గ్రామాల్లో ఎవరైనా తిరిగితే చెట్ల మీద కోడి కొక్కరకాయలు ఉంటాయి. అవి తింటే మనిషికి పిచ్చి వస్తుంది అనమాట. ఉన్మత్తత రావాలి అంటే ఈ కోడి కొక్కరకాయలు తింటే ఉన్మత్తత వచ్చేస్తుంది. ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, కోడి కొక్కరకాయలు నూరి వాడి చేత తాగించేస్తాడు. ఇంకా అంతే సంగతి, వాడికి ఉన్మత్తత వచ్చేస్తుంది, మతి భ్రమించేస్తుంది. సో ఎవరికైతే మతి భ్రమణం ఉందో అలాంటి వాళ్ళందరూ మహానుభావుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అనమాట. ఏమిటి మీరేం మహిమ చేస్తారు? ఆవిడ ఒకటే చెప్పారు, నాయన మనుషుల్ని మార్చడమే పెద్ద మహిమ, మనసుల్ని మార్చడమే పెద్ద మహిమ, ఇంతకు మించి మహిమ లేదు నాయన. ఈ భూమి మీద మహిమ అంటూ ఏమైనా ఒకటి ఉందంటే అది మనుషుల్ని మార్చటం, మనసుల్ని మార్చటం, జీవితాలను మార్చటం, జీవన విధానాన్ని మార్చటం, నీ జీవిత లక్ష్యాన్ని నీ గుర్తు చేయటం. నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు అనేటటువంటి ప్రశ్న నీకు కలిగేటట్లు చేయడం. అంతేగాని విభూతి సృష్టించారు, అక్షతలు సృష్టించారు, శివలింగాలు సృష్టించారు, నిప్పులు సృష్టించారు, నీళ్లు సృష్టించారు, అవన్నీ పరమాత్మ ఎప్పుడో సృష్టించాడు కదా. అలాంటి ఒకవేళ అవసరమై అలాంటివి ఏవైనా చేస్తారనుకోండి, చేసిన మహానుభావులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎందుకు చేశారు అని వాళ్ళని అడిగాం. భగవాన్ సత్సాయిబాబా వారిని కూడా ఇదే ప్రశ్నలు అడిగారు. ఇంతకు మించి మిమ్మల్ని నమ్మించడానికి, పరమాత్మ ఉన్నాడని నమ్మించడానికి ఉన్న ఆఖరి అవకాశం అయ్యా ఇది. ఇంతకు మించి అవకాశం లేదు కాబట్టి అలాంటి తమోగుణ భూయిష్టమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నప్పుడు మిమ్మల్ని మార్చడానికి వాడేటటువంటి గిలక్కాయ లాంటిది. ఒక తల్లి పిల్లవాడిని ఆడించడానికి చేతిలో గిలకాయ పెట్టి వాడు ఆ గిలకాయతో ఆడుకుంటాడు అంతే. అలాగే నేను కూడా ఒక మహిమ చేసి ఆ మహిమ ద్వారా అణిమ లఘిమ మహిమ గరిమ ఈశత్వ వశత్వ ప్రాకామ్య సిద్ధులని అష్టసిద్ధులు ఉంటాయి. ఈ అష్టసిద్ధులని మహిమలుగా వాడతారు సద్గురువులు. పని జరిగిపోతుంది, వెంటనే వాడు మారిపోతాడు, వాడి జీవితం తిరిగిపోతుంది, ఆ దివ్యశక్తి వాడిలో ప్రవేశించేస్తుంది. అలా ఒక్కొక్క మనిషిని తమోగుణ భూయిష్టంగా జీవించేవాడిని సాత్వికమైన జీవనంలోకి మార్చడానికి కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఈ అష్టసిద్ధులను ఉపయోగిస్తాం. మనం కూడా చూసాం, మన కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం శంకుస్థాపనకి శివశక్తి స్వామి వారు వచ్చారు. వారు అంతకుముందు కైలాస పరిక్రమ చేసి వచ్చారు. అప్పటికి ఇంకా ఎక్కడికి బయట సామాజిక కార్యక్రమాల్లో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి బయటికి వచ్చి ఇంకా పాల్గొవడం లేదు. ఆ కైలాస పరిక్రమ 4 సార్లు కైలాస పరిక్రమ చేసి వచ్చారు. వారు వచ్చి మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉండగానే మరకతలింగాన్ని సృష్టించారు, ప్రతిష్ఠించేశారు. అదే ఈశ్వర ఆశీర్వచనం. చాలామందికి సందేహాలు ఉండే అప్పటి వరకు, ఏమిటి వీళ్ళు ఏదో చేస్తున్నారు. సరే, ఈశ్వర అనుగ్రహం అలా లభించింది, పరమాత్మ అలా వారిని పంపించారు, వారే మనకి పరమాత్మ స్వరూపం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వచ్చింది, వారు సృష్టించిన మరకతలింగం ఇంపార్టెంటా, ఆయన ఇంపార్టెంట్? ఆయన ఇంపార్టెంటా, ఆయన చెప్పిన పాఠం ఇంపార్టెంట్? మరో గొప్ప పాఠం చెప్పారు మనకి. ఆలయాలు లేని ఆశ్రమాలు, ఆశ్రమాలు లేని ఆలయాలు రెండు వృధానే. ఎందుకని? సనాతన ధర్మం ఈ రెండింటిని కలిపి నడిపింది. ఆలయం అమ్మ లాంటిది, ఆశ్రమం తండ్రి లాంటిది. తల్లి తండ్రి సరిగా పోషిస్తేనే సమాజం బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, అబ్బే మాకు 10 గజాల స్థలమే ఉందండి, ఆ 10 గజాల స్థలంలో మేము విగ్రహం పెట్టేసుకుంటాం, అయిపోతుంది. పట్టణాల్లో మరీ అన్యాయం, నిలబడడానికి ప్లేస్ ఉంటే చాలు అక్కడ ఒక గుడి కట్టేస్తారు. ఇంకా దానికి ఆలయం ఎలాగా, ఆశ్రమం ఎలాగా? ఆ చిన్న గుడి చుట్టూతోనే అందరూ ప్రదక్షిణాలు చేసేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే ఆశ్రమం లేని ఆలయం సరైన దారిని చూపెట్టలేదు.
ఆలయం లేని ఆశ్రమం సరి అయిన ఆదరణనివ్వలేదు. ఇప్పుడు కూడా భక్తి జ్ఞానములు కలిసి నడవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శివము శవము రెండు ఒకచోటే ఉన్నాయి. శివాన్ని గుర్తించడానికి ఉపయోగించాలి. ఇది దీంట్లో ఉన్న రహస్యం. కాబట్టి హృదయం, శిరస్సు, శిఖ 3 స్థానాలు చెప్తున్నారు. అధ హృదయాదిన్యాస. ఏమంటే కరన్యాసం ఒక్కటి చేస్తే చాలా. చేతులతో ఏ పనైనా చెయ్యాలి అంటే చేతులకి ఆ పని ఎవరు చెప్పాలి? హృదయం చెప్పాలి, శిరస్సు చెప్పాలి, శిఖ చెప్పాలి. జాగరూకులై గమనించాలి. శిఖ చెప్పడం ఏమిటండి? ఇది ఒక్క భారతదేశంలో ఉన్న సనాతన ధర్మంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఈ శిఖకి విలువ ఇచ్చిన వాళ్ళం మన సనాతన ధర్మం. అంటే అర్థం ఏమిటయ్యా? నీకు 3 చక్రస్థానాలు జ్ఞానస్థానాలు. మొదటిది అనాహత చక్రం, రెండవది ఆజ్ఞాచక్రం, మూడవది సహస్రార చక్రం. ఏమంటే ఇంకేం లేదా? 4వది కూడా ఉంది, అది బ్రహ్మరంధ్ర స్థానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ 4 నీకు జ్ఞానస్థానములై ఉన్నాయి. ఈ 4టిని నువ్వు పరమాత్మ భావంతో రోజు స్పృశించాలి, ఆ ఆవాహన చెయ్యాలి, ఆ లక్షణాలను ధారణ చెయ్యాలి, ఆ దృష్టితో చూడాలి, ఆ దృష్టితో మాట్లాడాలి, ఆ దృష్టితో ఆచరించాలి, ఆ దృష్టితో జీవించాలి. అతను సూక్ష్మాత్మనే. అతను ఏమిటండి? ఇది తెలుగులో అతను కాదు, ఇది సంస్కృతంలో అతను. తెలుగులో అతను అంటే అతను ఎవరండి అంటాం, అక్కడ కూడా అతనే. అతను అంటే తనువు లేనివాడు, అశరీరి. తను అంటే శరీరం, అతను అంటే శరీరములు లేనివాడు. అతను సూక్ష్మాత్మనే. గొప్ప ప్రయోగం అండి. మిగిలినవన్నీ మీకు అర్థమయ్యేవి, అందుకని మీకు అర్థం కానివే చెప్తున్నా. నిరంజనాత్మనే. మనం అందరం హృదయంలో ఎలా ఉండాలి? మరలా ఒకసారి చదవండి అమ్మా ఆ 5 మాటలు. హృదయాధిన్యాసం అండి. పైన అవే ఉంటాయి, కింద అవే ఉంటాయి. చదవండి. అథ హృదయాధిన్యాసః. ఓం హం సాం సూర్యాత్మనే హృదయాయ నమః. ఓం హం సీం సోమాత్మనే శిరసే స్వాహా. ఓం హం సూం నిరంజనాత్మనే శిఖాయై వషట్. ఓం హం సైం నిరాభాసాత్మనే కవచాయ హుం. ఓం హం సౌం అతను సూక్ష్మాత్మనే నేత్రత్రయాయై వౌషట్. ఓం హం సహ అవ్యక్తాత్మనే అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ హృదయం ఎలా ఉండాలి? సూర్యుని వలె ఉండాలి. నీ శిరస్సు ఎలా ఉండాలి? చంద్రుని వలె ఉండాలి. నీ శిఖ ఎలా ఉండాలి? నిరంజనాత్మై ఉండాలి. నీకు నిరాభాసాత్మనే కవచాయ హుం అన్నప్పుడల్లా బాహువుల్ని ఇలా స్పృశిస్తుంటాం. అంటే ఆభాస లేకుండా ఉండాలి, భ్రాంతి లేకుండా ఉండాలి, భ్రమ లేకుండా ఉండాలి. నేత్రత్రయాయ వౌషట్. నేత్రత్రయాయ వౌషట్. నీకెన్ని కళ్ళు ఉన్నాయ్యా? 2 కళ్ళు ఉన్నాయి. నీవు 2 కళ్ళు కాదురా నాయన, 3వ కన్ను కూడా ఉంది నీకు. అతను సూక్ష్మాత్మ. అది అశరీర దృష్టి. ఆ జ్ఞాన దృష్టి ఎటువంటిదయ్యా అంటే అది అశరీర దృష్టి. దాన్ని నువ్వు తప్పక పొందాలి. అవ్యక్తాత్మనే అస్త్రాయ భట్. అవ్యక్తాత్మనే. నువ్వు వ్యక్తమా అవ్యక్తమా? విజిబులా ఇన్విజిబులా?
యు ఆర్ ది ఇన్విజిబుల్, నాట్ ది విజిబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భూర్భువస్సువరోమితి దిగ్బంధః. భూలోకంలో కావచ్చు, భువర్లోకంలో కావచ్చు, సువర్లోకంలో కావచ్చు, ముల్లోకాలలో ఎక్కడైనా సరే దిగ్బంధః, నేను కాని స్థితిని నాకు ఆశ్రయించకుండుగాక. ఉన్నది బ్రహ్మము. శివే శివాత్మికే. జాగరూకుడవై ఈ నడకను గమనించాలట. హృదయంలో ఎప్పుడూ కూడా గుండెలు మండితే సమస్య, ద్వేషం పెరిగిపోతుంది. శిరస్సు మండిపోతుంటుంది మనకు. చూడండి, స్ట్రెస్ పెరిగిపోయిందంటే మెదడు చల్లగా ఉండదు, అప్పుడు తల వేడెక్కిపోతుంటుంది, తల పగిలిపోతుందండి బాబు. ప్రతివాడు తల నొప్పి వచ్చిన వాడిని అడగాలట, మెదడులోంచి తలలోంచి ఆవిర్లు వస్తున్నాయండి అంటాడు. ఎందుకనిట? అసలు ఎప్పుడు ఎలా ఉండాలి? తల ఎప్పుడు సోమాత్మనే. నీ సహస్రార మండలంలో, గురుమండలంలో పూర్ణప్రభాభాసురమైనటువంటి చంద్రుడు 16 కళలతో 16వ కళతో శోభిస్తున్నటువంటి, మళ్ళీ 16 కళలంటే బయట తిరిగి వస్తాం, అలా బయట తిరిగి రాకూడదు. మధ్యస్థానంలో నిలకడ చెంది పూర్ణచంద్రుని వలె ఎప్పుడు ఉండాలి. చల్లని చూపులు ఉండాలి, చల్లని దృక్కులు ఉండాలి, చల్లని ఆలోచనలు ఉండాలి, ఎప్పుడూ పరమశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు చంద్రస్పర్శ కలుగుతుంది. ఎప్పుడూ సహస్రారంలో చంద్రస్పర్శ కలుగుతుంది. ఎప్పుడూ హృదయంలో జ్ఞానభాస్కరుడు ఉండాలి. అందుకని హృదయంలో సూర్యుడు, సహస్రారంలో చంద్రుడు. మరి మధ్యలో లలాటం, ఆజ్ఞాచక్ర స్థానంలో జ్ఞానం అనేటటువంటి అగ్ని, జ్ఞానాగ్ని ప్రభవించాలి. ఆ జ్ఞానాగ్ని గనక ప్రభవిస్తే నీకు అశరీర లక్షణం వస్తుంది. అది రావాలి అంటే తప్పక 2 లక్షణాలు ఉండాలి దగ్గర: నిరంజనాత్మ, నిరాభాసాత్మ. నిరంజనాత్మ, మానవ జీవితం అంతా కూడా ఏది బాగుంటుంది వెతుక్కోవడమే సరిపోతుంది. మొట్టమొదటి నీకు నువ్వు బాగుండాలి. నీకు నువ్వే నచ్చకపోతే ప్రపంచంలో ఎవరు నచ్చరు. ఇలా జాగరూకుడవై గమనించి ఈ బాగుంది బాగోలేదు అనే ద్వంద్వానుభవాలలో నుంచి, ప్రియము అప్రియము అనే ద్వంద్వానుభవాలలో నుంచి బయటపడాలి. నిరంజనుడవై జీవించాలి, అంటుకోకుండా జీవించాలి. అంజనం అంటే కాటుక, అంటుకుంటుంది. అది మనకు ఈ జగత్ అంతా ఏ దృష్టితో అంటుకుంటుందయ్యా అంటే ప్రియాప్రియములనే దృష్టితో అంటుకుంటుంది. అందువలన జాగరూకుడవై సంస్కారములన్నీ దగ్ధమైపోయేటట్లుగా, కర్మలన్నీ దగ్ధమైపోయేటట్లుగా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయ్యేటట్లుగా నిరంజనుడవై నిరాభాసుడవై జీవించాలి. ఎందుకని చిదాభాసుడు జీవుడు. అసలు ఆభాసే లేనటువంటి, అసలు ప్రతిబింబమే లేదయ్యా బాబు. నువ్వు బింబస్వరూపుడు, నువ్వు బ్రహ్మస్వరూపుడు. అతను సూక్ష్మాత్మనే అయ్యాడు. అవగానే అవ్యక్తాత్మనే. వ్యక్తావ్యక్తములనేటువంటి భేదం లేదు ఇప్పుడు. ఇక సర్వము ఆత్మస్వరూపమే. బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్మహత్ మహదోర్మహదహంకార మహదహంకారోదాకాశ ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నయోరాప అపయోర్పృథ్వీ పృథ్వీయోర్ అన్నం అన్నం యోర్జీవ అని క్రమసృష్టి విధానాన్ని ఇక్కడ అవ్యక్తాత్మనే అన్నటువంటి కీలకాన్ని తెలియజేస్తుంది. అందుకని అస్త్రాయ భట్ అంటున్నాడు. ఏమిటట? ఆ పైనున్న బ్రహ్మము, ఈ కింద ఉన్నటువంటి జీవుడు, మధ్యలో ఉన్న అవ్యక్తం. మధ్యలోదంతా అవ్యక్తమే, అన్నం దాకా అవ్యక్తమే. బ్రహ్మము అవ్యక్తము అనేటటువంటి ద్వారా వ్యాపించింది. ఇట్స్ ఎ ఛానల్, ఇట్స్ ఎ వే. కాబట్టి జీవుడు నేనే, మార్గము నేనే, బ్రహ్మము నేనే, లక్ష్యము నేనే, గమ్యము నేనే. ఆ నేనెవరయ్యా? ఉన్నది బ్రహ్మము. నామ రూప గుణ క్రియ నటనలు లేనటువంటిది,
సత్ చిత్ ఆనంద ఘనమైనటువంటిది. అటువంటి భూర్భువస్సువరోమిది దిగ్బంధ, సర్వే సర్వత్రా ముల్లోకములంతటా వ్యాపించినటువంటి బ్రహ్మమే నేనై ఉన్నాను. ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి, ఇటువంటి బుద్ధిని కలిగి ఉండాలి, ఇటువంటి దృష్టిని కలిగి ఉండాలి. మానవుడికి 3 ముఖ్యమైనటువంటి హృదయం, బుద్ధి, దృష్టి. ఈ 3 ఎవరికైతే వివేకపూరితంగా ఉంటాయో వాడినే మనం ఆదర్శవంతంగా మనం స్వీకరించాం. కాబట్టి గురువుగారి హృదయం ఎలా ఉంది, గురువుగారి యొక్క బుద్ధి ఎలా పనిచేస్తుంది, గురువుగారి దృష్టి ఎలా పనిచేస్తుంది, ఈ లక్షణాలను మనం గురువుగారిలో గుర్తించాలి. అవి పరమహంస స్థితిలో ఉంటాయి, హంసకు పరమైన స్థితిలో ఉంటాయి. ఇప్పుడు కరన్యాసం మరలా ఒకసారి చదవండి. అథ కరన్యాసః ఓం హం సాం సూర్యాత్మనే అంగుష్టాభ్యాం నమః. ఓం హం సీం సోమాత్మనే తర్జనీభ్యాం నమః. ఓం హం సూం నిరంజనాత్మనే మధ్యమాభ్యాం నమః. ఓం హం సైం నిరాభాసాత్మనే అనామికాభ్యాం నమః. ఓం హం సౌం అతను సూక్ష్మాత్మనే కనిష్టకాభ్యాం నమః. ఓం హం సహ అవ్యక్తాత్మనే కరతలకరపృష్టాభ్యాం నమః. జాగరూకులై గమనించాలి. అవే లక్షణాలు సోమాత్మ, సూర్యాత్మ, నిరంజనాత్మ, నిరాభాసాత్మ, అతను సూక్ష్మాత్మ, అవ్యక్తాత్మ. సూర్యాత్మ అనేటటువంటిది అంగుష్టం, సోమాత్మ అనేటటువంటిది తర్జని అంటే చూపుడు వేలు, నిరంజనాత్మ మధ్యమ, అది వైరాగ్య లక్షణం. సోమాత్మ ఎప్పుడూ బుద్ధిని సూచించేది చూపుడు వేలు. అందుకే ఎవరినైనా ఏదైనా చూపాలి అంటే చూపుడు వేలుతో చూపిస్తుంది. అందుకే ఆ వేలు పేరు చూపుడు వేలు. కాబట్టి అది ఎప్పుడు ఎలా ఉండాలట, పూర్ణచంద్రుని వలె ఉండాలట. అంగుష్టం ఎప్పుడు ఎలా ఉండాలట, సూర్యుని వలె ఉండాలి, ఆధారమై ఉండాలట. అంగుష్టం లేకపోతే ఏ విద్య ప్రయోగించడానికి వీలు కాదు. అందుకే అహంకారపూరితుడైనటువంటి శిష్యుడి వద్ద అంగుష్టాన్ని స్వీకరించేస్తారట. అతని అహంకారం అంతా అణిగిపోతుంది, అతనికి వివేకం లేదు. విద్యని ప్రయోగించడంలో ఎప్పుడైతే వివేకం ఉండదో అతని అంగుష్టాన్ని స్వీకరించేసే విధానాన్ని మన భారతదేశంలో గురు శిష్య పారంపర్యంలో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ఉపయోగించాడు. అది అధర్మము అని వాదించే వాళ్ళకి సరిగా తెలియదు అనమాట. ఇంకా దానికి విపరీత వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ గురించి మనకు మాట్లాడుకోక్కర్లేదు. ఈ గురువు ఎప్పుడూ కూడా ఏ విద్య బోధించినా కూడా ఆ విద్య వలన శిష్యుడిలో అహంకారం బలపడకుండా ఉండాలి అనే దృష్టితో బోధిస్తాడు. అది ఏ విద్య అయినా కావచ్చు. అందుకని అంగుష్టం ఎప్పుడు సూర్యాత్మ, సూర్యుని వలె ఉండాలి, అకర్తగా ఉండాలి, అహంకారరహితంగా ఉండాలి. తర్జని చూపుడు వేలు ఎలా ఉండాలి, ఎప్పుడు చంద్రుని వలె ఉండాలి, పూర్ణ చంద్రుని వలె ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆవేశకావేశాలు లేకుండా ఉండాలి, భేదభావం లేకుండా ఉండాలి, సర్వే సర్వత్రా అమృతకిరణ వర్షం కురిపించేదై ఉండాలి. మధ్యమాభ్యాం అది వైరాగ్య చిహ్నము. కాబట్టి అది ఎప్పుడు నువ్వెప్పుడు ఏది ఆశ్రయించినా ఏది నీకు ప్రధానం అంటే వైరాగ్యమే ప్రధానం. అందుకనే అందరి చేతులలో మధ్యమ వేలు పొడుగ్గా ఉంటుంది, అన్నిటికంటే మధ్యమ వేలే పొడుగ్గా ఉంటుంది. ఎందుకని అంటే అది నిరంజనాత్మ. నీ నిత్య జీవితంలో ఎప్పుడూ దేనిని అంటరాదు, అంటకూడదు. నిరాభాసాత్మనే అనామికాభ్యాన్నమః. అసలు నువ్వు జీవుడివే కాదురా నాయనా అని చెప్పేటటువంటిది అనామికమైనటువంటి, అనామిక అనే వేలు. ఆ వేలుని దృష్టిలో పెట్టుకుని ఈ లక్షణాన్ని గుర్తు చేస్తున్నారు.
అందుకే ఆ వేలుకు మాత్రమే ఉంగరాన్ని ధరించే అధికారం, పవిత్రాన్ని ధరించే అధికారాన్ని ఇచ్చారు. ఏమిటయ్యా అది? నిరాభాసాత్మనే, ఆ జీవభావాన్ని పోగొడుతుంది, బ్రహ్మభావాన్ని నిలబెడుతుంది, ఉన్నది బ్రహ్మమని గుర్తు చేస్తూ ఉంటుందట. ఎందుకనిట? పవిత్రములలోకెల్లా పవిత్రమేది జ్ఞానమే అత్యంత పవిత్రం. జ్ఞానాదేవతు కైవల్యం పవిత్రమిహ విద్యతే. ఈ ప్రపంచంలో పవిత్రమైంది ఏది అని అర్జునుడు అడిగితే జ్ఞానం ఒక్కటే పవిత్రమైనటువంటిది. ఎందుకని? అది నీలో ఉన్న భ్రాంతిని పోగొడుతుంది, నీలో ఉన్న భ్రమను పోగొడుతుంది, నీలో ఉన్న మాయా లక్షణాన్ని పోగొడుతుంది, మిథ్యాతత్వాన్ని పోగొడుతుంది, మూఢత్వాన్ని పోగొడుతుంది. కనిష్టకాభ్యాం నమః. చాలామంది గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు చిటికెన వేలు పట్టుకొని హోమం చుట్టూతా తిరుగుతారు. ముందు వరుడు, వెనుక వధువు. ఎందుకు చిటికెన వేలండి? అవ్యక్తాత్మనే అనేటటువంటి లక్షణాన్ని పొందాలి అంటే అతను సూక్ష్మాత్మనే అనే లక్షణం ఉండాలి. నేను ఈ శరీరాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని అనుకోకూడదు. శరీరాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావురా నాయన? శివే, శివాత్మికే. భర్త గారు శివస్వరూపుడు, అమ్మవారు శివాత్మ. వారిద్దరికి అభేదం. అతను సూక్ష్మాత్మనే, అశరీర లక్షణం పొందుతాం, మేమిద్దరం కలిసి అశరీర లక్షణాన్నే పొందుతాము అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఆ అగ్నిసాక్షిగా చేసినటువంటి ప్రమాణం ఆ అశరీర లక్షణం అనేటటువంటి జీవితాన్ని జీవిస్తామని చెప్పిన వాళ్ళు ఆ క్షణమే అసలు ఆ గ్రహింపు లేక సశరీర పద్ధతిగా మళ్ళా మారిపోతుంది. కనీసం శరీరి దగ్గరైనా ఆగొచ్చు, అక్కడ కూడా ఆగడు. అశరీరి శరీరిగా మారిపోయాడు, శరీరి నుంచి సశరీరి, శరీరమే నేను అన్న స్థితికి దిగజారిపోతున్నాడు. కాబట్టి మన సనాతన ధర్మం అగ్నిముఖా వై దేవాహ. ఏమంటే నేను ఎప్పుడు ప్రమాణం చేశాను? ముక్కోటి దేవతల సాక్షిగా ప్రమాణం చేశాడు, నేను అశరీరిగా జీవిస్తాను అని. కాబట్టి జాగరూకుడవై ఈ అంగన్యాస కరన్యాసాలను అర్థం చేసుకుని చేతులతో కానీ, హృదయంతో కానీ, ముఖంతో కానీ, శిరస్సుతో కానీ, శిఖతో కానీ సర్వే సర్వత్రా సర్వకాలేషు సర్వదేశేషు ఎప్పుడు కూడా నీవు ఉన్నది బ్రహ్మము, ఉన్నది బ్రహ్మము, ఉన్నది బ్రహ్మము. త్రిపుటియందు, త్రిలోకములందు, త్రికాలములందు సర్వత్ర సర్వేషు ఉన్నది బ్రహ్మము, ఉన్నది పరము, ఉన్నది పరాత్పరము అనేటటువంటి మార్గంలో పరమపద సోపాన మార్గంలో ప్రయాణం చేస్తాను, దానికి ఆధారమైనటువంటి గురువుని ధారణ చేస్తున్నాను అనేటటువంటి దృష్టితో మనం ఈ కరన్యాస హృదయాదిన్యాసాలను నిత్య జీవితంలో గురువును ధారణ చేయడానికి ఉపయోగించాలి. హంసను ఆధారంగా చేసుకుని ధారణ చేయడానికి ఉపయోగించాలి. పరమహంస స్థితిని లక్ష్యంగా చేసుకుని దీనిని గురుగీతను ఉపాసనగా స్వీకరించాలి. ఈ ఉపాసనా విధానాన్ని జాగరూకుడవై ఆంతరికంగా నీ హృదయంలో, నీ శిరస్సులో, నీ లలాటంలో, నీ శిఖలో సర్వే సర్వత్రా పరమహంస స్థితిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.